హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కారం చుట్టలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది బియ్యం పిండితో కారం చుట్టలు చేసుకున్నప్పుడు చాలా గట్టిగా వస్తాయి అంటారు. కానీ నేను చెప్పిన విధంగా నేను చూపించిన కొలతలతో చేస్తే మాత్రం ఈ కారం చుట్టలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఈ కారం చుట్టల కోసం 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యంలోకి గుప్పెడు శనగబాళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిబాళ్లను తీసుకొని ఇవన్నీ శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడిదనం పూర్తిగా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పూర్తిగా 2 రోజులు ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కడాయిలో ఈ బియ్యంని వేయించుకుంటున్నాను. నేను ఎండలో ఆరబెట్టలేదండి, ఇంట్లో ఆరబెట్టుకున్నాను. సో ఏమైనా తడిదనం ఉంటే ఇలా కడాయిలో మనం వేయించుకుంటే దాంట్లో ఉన్న కొంచెం తడిదనం అనేది కూడా పోతుంది. ఇలాగా కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయిస్తున్నప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్నాక ఇందులో ఉంత తడి అంతా పోయినాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు నిండా పప్పులు వేసుకోవాలి. ఈ పప్పులు వేసుకోవటం వల్ల కారం చుట్టలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ పప్పులు వేసుకొని బియ్యంలో అంతా కలిసిపోయేలాగా కలుపుకొని వీటిని మిల్లులో పట్టించాలండి. నేను పిండిని మిల్లులో పట్టించానండి. చూసారు కదా, ఇలాగా మెత్తగా ఉండాలి పిండి. ఇప్పుడు మీకు పిండి ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాముని తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చుట్టల గొట్టంలోకి పిండి ముద్దను తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లో చుట్టల్ని వేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో చుట్టల్ని వేసుకోవటం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇలాగా ఒక చిల్లులో ఉన్న గరిటెని తీసుకొని గరిటె పైన ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కారం చుట్టల్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే చాలామందికి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది చిట్లుతుంది కదా. సో ఇలాగా నేను చెప్పిన ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. చిల్లుల గరిటె పైన వేసే టెక్నిక్ అయితే ఇలాగా ఈజీగా వేసేయచ్చు. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రై చేస్తున్నప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉంటే సరిగ్గా ఇవి ఫ్రై అవ్వవు, మెత్తగా ఉంటాయి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మిగిలిన పిండి అంతా ఇలాగా నేను గరిటెతోనే వేసుకుంటున్నానండి. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే కారం చుట్టలు అయితే రెడీ అయిపోయాయి. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి.
ఫస్ట్ టైం ఈ కారం చుట్టలు చేసేవాళ్ళు కూడా నేను చూపించిన విధంగా నేను చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ కారం చుట్టలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.